నమస్కారం ఏషియన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నిబంధనల మేరకు ఎన్నికల విధులు నిర్వర్తించాలి. పీఓ ఏపీఓలకు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచన. వీవీప్యాట్ ఈవీఎంలపై ప్రత్యేక శిక్షణ. షెడ్యూలు ప్రకారం శనగలు మార్కెట్కు తీసుకొని రావాలి. రైతులకు మార్క్ఫెడ్ డీఎం పుల్లయ్య విజ్ఞప్తి. తాంసీలో కొనుగోలు కేంద్రం ప్రారంభం. రేపటి నుంచి ఒంటిపూట బడులు. డీఈఓ రవీందర్ రెడ్డి స్పష్టీకరణ. ఎస్ఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వెల్లడి. పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎన్నికల అధికారులు సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఓ ఏపీఓల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచించారు. గురువారం లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పీఓ ఏపీఓలకు స్థానిక బాలుర డిగ్రీ కళాశాలలో వీవీప్యాట్ ఈవీఎంలపై అవగాహన కల్పించి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సిబ్బంది అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, అసిస్టెంట్ కలెక్టర్ గోపి, డీఈఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ, ఇప్పటికే 2 ఎన్నికలను సజావుగా నిర్వహించిన అనుభవంతో లోక్సభ ఎన్నికలను సైతం సజావుగా పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన నిబంధనలను పక్కాగా అమలు చేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే వారికి అదే పోలింగ్ స్టేషన్లో ఓటు వేసే విధంగా ఈడీసీ తీసుకుంటున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కాకుండా ఏ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారో అక్కడే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. థర్డ్ ఎలక్షన్ కాబట్టి మీరందరూ ఎలక్షన్ రూల్స్లో మంచిగా తయారై ఉంటారు. బట్ మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ దిస్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. బికాస్ మనకి 2-3 months అయింది కాబట్టి మళ్ళీ మీరు పీఓ హ్యాండ్ బుక్ని పూర్తిగా చదవండి. పీఓ హ్యాండ్ బుక్ మీకు బుక్ రూపంగా ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర ఇది లేదు అంటే యూ కెన్ ఈవెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద ఈసీఐ వెబ్సైట్. పూర్తిగా చదువుకోవాలి. మనకి పార్లమెంట్ ఎలక్షన్స్లో 3 points మీరు పూర్తిగా మీ మనసులో గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు మాక్ పోల్ కండక్ట్ చేసిన తర్వాత సిఆర్సీ చేయాలి. పోయినసారి ఒక 8 మంది సిఆర్సీ చేయలేదు. మనం ఎంతో చెప్పాము సిఆర్సీ ఎలా చేయాలని చెప్పిన తర్వాత కూడా కొంతమంది చేయలేదు. ఈసారి మేము చాలా సీరియస్గా దాన్ని తీసుకుంటాము. సో సిఆర్సీ చేయించాలి. మాక్ పోల్ ఎన్ని ఓట్లు వేస్తారు? 50 ఓట్స్ వేస్తారు. ఎగ్జాక్ట్గా మీరు 6 o'clock నుండి అప్పుడు స్టార్ట్ చేస్తేనే మీకు 7 o'clock దాకా మొత్తం ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. పోయినసారి ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసినది ఏంటంటే, కొంతమంది సిఆర్సీ చేస్తున్నారు కానీ సిఆర్సీ చేసిన తర్వాత 1 నిమిషం ఆగాలి. క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత 1 నిమిషం ఆగాలి. మొత్తం ఆ డిస్ప్లే స్క్రీన్ బంద్ అయిన తర్వాత రిజల్ట్ నొక్కిన తర్వాత 1 నిమిషం ఆగాలి. తర్వాత క్లియర్ నొక్కిన తర్వాత 1 నిమిషం ఆగాలి. ఆగిన తర్వాత మొత్తం స్క్రీన్ బ్లాంక్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీరు పోలింగ్ స్టార్ట్ చేయండి. ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎండ్లో 5 గంటలకి బయట ఎంతమంది ఓటర్స్ ఉన్నారని చూసుకొని వాళ్ళకి లాస్ట్ నుండి నంబర్ 1 చిట్టు ఇచ్చుకొని లాస్ట్ దాకా రావాలి. లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా వచ్చి ఎంతమంది ఉన్నారు వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయడానికి అవకాశం ఇస్తాం. పూర్తి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి.
వేసవికాలం సందర్భంగా ఈ నెల 15 నుంచి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఒంటిపూట నడుస్తాయని డీఓ రవీందర్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఏసీఎన్తో మాట్లాడుతూ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించడానికి కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు కూడా ఒంటిపూట బడులు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఉపాధ్యాయ మిత్రులు, తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాల్సిందిగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఒంటిపూట బడులు నిర్వహించడం జరుగుతుంది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 12 వరకు ఒంటిపూట బడులు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 61 ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుందో ఆ పాఠశాలలో మిగతా తరగతులు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహించడం జరుగుతుంది. 61 పరీక్షా కేంద్రాల్లో పాఠశాల మధ్యాహ్నం పూట నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు పాఠశాల నడిపించాల్సిందిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించడం జరిగింది. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికవుతారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దేశాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికవుతారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈ నెల 22న నిర్వహించే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థి తరపున ఆయన ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్తో కలిసి మాట్లాడారు. దేశానికి ఎలాంటి నాయకుడు అవసరమనే విషయంపై ప్రజలకు స్పష్టత ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో కొనసాగుతుందన్నారు. దేశ ప్రజలంతా మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో అనేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అవలంబిస్తున్న విధానాలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన సుగుణాకర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలంటే ఎవరికి ఓటేయాలి, ఏ ప్రాంతంలో ఏ నాయకుడు కావాలి, దేశానికి ఏ నాయకుడు కావాలి అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వారిని తిరిగి ఎన్నుకోవాలి. భారతదేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ముందు కదలాలనంటే ఈ 21వ శతాబ్దంలో ఆర్థికంగా పరిపుష్టికరంగా ప్రపంచ దేశాలకి మార్గదర్శకం చేయాలంటే ఒక బలమైనటువంటి నాయకత్వం కావాలి. ఆ రకంగా బలమైనటువంటి నాయకుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకోరు కనిపించడం లేదు. అందుకనే గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్టను పెంచినటువంటి నాయకుడు. ఆర్థికంగా గత 70 సంవత్సరాల్లో లేనటువంటి పురోగతిని ముందుకు తీసుకెళ్లి గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల్ని తీర్చేసుకుంటూ మన యొక్క ఫారిన్ కరెన్సీని పెంచుతూ స్థానికంగా ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ మన యొక్క బౌండరీస్ని సక్రమంగా కాపాడుతూ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొడుతూ ప్రొవోక్ చేస్తూ ఏవైతే అరాచకాలు సృష్టిస్తున్నటువంటి ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ మిగతా వాటన్నింటినీ కూడా అరికట్టడంలో ముందున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్స్ యొక్క ఎన్నికలున్నాయి. సీనియర్ నాయకులైనటువంటి సుగుణాకర్ రావు గారిని బీఫామ్ ఇచ్చి నిలబెట్టింది. సుగుణాకర్ రావు గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి ఈరోజు గొంతు ప్రశ్నించేటువంటి గొంతు శాసన మండలిలో కావాలనంటే వారి యొక్క పేరుకు ఎదురుగా 1వ నెంబర్ అంకెను వేసి వారిని గెలిపించి చెడును దూరం చేసి మంచిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రామరాజ్య రథయాత్ర నిర్వాహకులు శతానంద మహర్షి అన్నారు. రామేశ్వరంలో ప్రారంభమైన రథయాత్ర బుధవారం సాయంత్రం పట్టణానికి చేరుకోగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
రామరాజ్య స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని రామరాజ్య రథయాత్ర నిర్వాహకులు శేతానంద మహర్షి అన్నారు. రామేశ్వరంలో మహాశివరాత్రి రోజున ప్రారంభమైన రథయాత్ర బుధవారం సాయంత్రం పట్టణానికి చేరుకుంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రథయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పట్టణ శివారు నుంచి గోపాలకృష్ణ మఠం వరకు బ్యాండు మేళాలు, భజన సంకీర్తనల నడుమ సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠంలో బస చేశారు. రథయాత్ర వచ్చిన సందర్భంగా భక్తిభావం వెల్లివిరిసింది. ఇక రథయాత్ర రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి, విహెచ్పి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామరాజ్య రథయాత్ర నిర్వాహకులు శేతానంద మహర్షి మాట్లాడుతూ, అయోధ్యలో రామమందిరం నిర్మాణం కావాలనే సంకల్పం, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రథయాత్రకు పట్టణ ప్రజలు సాదర స్వాగతం పలకడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సమాజంలోని చెడును దూరం చేసేందుకు పాటుపడాల్సిన అవసరం ఉందని, ఈ భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలని ఆకాంక్షించారు. उनका रथ में पहुंच गया। राम मंदिर में बैठ के वो दर्शन आपको कर आशीर्वाद दे रहे हैं। ये रथ यात्रा पिछले साल अयोध्या जी से प्रारंभ होकर रामेश्वरम तक गया। 7 राज्यों से होते हुए रामेश्वरम में पहुंच गया। वो अयोध्या जी से महाशिवरात्रि को प्रारंभ होकर रामेश्वरम में श्री राम नवमी को उसका यात्रा पूरा हो गया। 41 दिन का यात्रा था। क्यों ऐसा एक रथ यात्रा का योजना किया है? अभी ये रथ अयोध्या से फिर निकलकर रामेश्वरम से निकलकर अयोध्या जी में जा रहे हैं। वो भी 41 दिन का रथ यात्रा, वो भी शिवरात्रि से श्री राम नवमी तक। ये 2 रथ यात्रा का मतलब क्या है? उसका संगत भगवान श्री रामचंद्र जी का वनवास। आप जानते हैं त्रेता युग में भगवान ने 14 साल का वनवास लिया। क्या करने के लिए? आराम करने के लिए नहीं, वो मार डालने के लिए, सभी आतंकवादियों को मार डालने के लिए है, राक्षसों को मार डालने के लिए है, राक्षस राजा रावण को मार डालने के लिए है, उसके बाद धर्म संस्थापना करने के लिए है, वापस अयोध्या में जाकर राम राज्य का स्थापना करने के लिए है। షెడ్యూల్ ప్రకారం రైతులు తమ శనగ పంట దిగుబడులను మార్కెట్కు తీసుకొని వచ్చి విక్రయించుకోవాలని మార్క్ఫెడ్ డిఎం పుల్లయ్య సూచిస్తున్నారు. గురువారం తాంసీ మార్కెట్ గోదాంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. శనగ రైతులు షెడ్యూల్ ప్రకారం తమ పంట దిగుబడులను మార్కెట్కు తీసుకుని వచ్చి విక్రయించుకోవాలని మార్క్ఫెడ్ డిఎం పుల్లయ్య సూచించారు. గురువారం తాంసీ మార్కెట్ గోదాంలో నాఫెడ్ తెలంగాణ మార్క్ఫెడ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కాంటాలకు పూజలు నిర్వహించిన అనంతరం శనగ రైతును శాలువాతో సన్మానించారు. కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ డిఎం పుల్లయ్య మాట్లాడుతూ, నాఫెడ్ మార్క్ఫెడ్ల ఆధ్వర్యంలో జిల్లాలోని 4 కేంద్రాలలో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మరో 4 కేంద్రాలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల వారీగా రైతులు శనగ పంటను తీసుకుని వచ్చి 4,620 రూపాయల మద్దతు ధరను పొందాలని సూచించారు. మండల కొనుగోలు కేంద్రాన్ని రైతులు మరియు అధికారుల సమక్షంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి వెళ్ళి ఈ నెల వరకు కూడా రైతుల వద్ద నుంచి వెళ్ళి కందులు కొనుగోలు గవర్నమెంట్ మద్దతు ధర ఏదైతే ఉందో 4,620 రూపాయల చొప్పున కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులు వచ్చేటప్పుడు కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు రైతులు వచ్చేటప్పుడు వాళ్ళు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్
అకౌంట్ జిరాక్స్ తప్పనిసరిగా తీసుకుని రావాలి. వచ్చేటప్పుడు కందులు తీసుకొచ్చేటప్పుడు కూడా నాణ్యమైన శనగలు తీసుకొచ్చేటప్పుడు నాణ్యమైన శనగలు తీసుకుని రావాలి. ఆరబెట్టుకొని 14% తేమ ఉండేటట్టు తీసుకురావాలి. ఖచ్చితంగా మేము రైతుల వద్ద నుండి ఈ నెల ఆఖరు అయినా పర్వాలేదు, వచ్చే నెల ఆఖరు వరకు రైతుల నుండి ఏదైతే పంట దిగుబడుతుందో అయిపోయే వరకు కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. రైతులు గ్రామాల వారీగా మండలాల వారీగా కూడా మేము షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. ఏ గ్రామంకి ఏ రోజున అయితే ఉన్నదో అది మేము మా గ్రామాల్లో మన ఏఈఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మేము చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఆ షెడ్యూల్లో ఉన్న గ్రామాలు మాత్రమే మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి శనగలు నమ్ముకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. రైతులు కూడా ఎండలు 38 డిగ్రీలు అట్లా ఉన్నది కాబట్టి రైతులకు సౌకర్యార్థం ఇక్కడ వాళ్ళకి షేడ్ కొరకు 2 టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళకి కూడా మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 16న తాంసీ మండలం నిపానిలో టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి గోడం నగేష్ తరపున ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి తెలిపారు. గురువారం తాంసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శనివారం నాడు 10 గంటలకు 16వ తేదీ నాడు జరిగే కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ గారు, అదే విధంగా శాసనసభ్యులు జోగురామన్న గారు, రాథోడ్ బాపురావు గారు, లోకా భూమిరెడ్డి గారు, డైరీ చైర్మన్ గారు, ఈ విధంగా ఒక 2000 మందితోని తొలి పూర్తం అక్కడి నుంచే పెడతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రతి గ్రామం నుంచి 50 మంది కార్యకర్తలు నాయకులు రావాలని చెప్పి పిలుపునిస్తూ, అదే విధంగా రేపు జరగబోయే పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లు ఉంటే ఒకటి ఎంఐఎం కు వదిలేస్తే 16 పార్లమెంటు మెంబర్లని గెలిపించుకుంటందుకు కేసీఆర్ గారు ప్రణాళిక చేయడం జరిగింది. అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ నెల కష్టపడి 16 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంటే రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి రేపు రాబోయే తెలంగాణకు డబ్బులు తెచ్చుకున్నందుకు, అదే విధంగా పాలించిన 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ, 20 సంవత్సరాలు పాలించిన బీజేపీ పార్టీ కేంద్రంలో రైతులకు గాని, నిరుపేదలకు గాని, ప్రజలకు గాని గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నడూ కూడా ముందుకు పోలే. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పి రేపు రాబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే 11 నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ ఏకంగా ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, అటు కేటీఆర్ గారి నాయకత్వంలో రాబోయే కాలంలో పాదాలు గెలిపించుకొని రేపు ఏ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా మన ఫెడరల్ ఫండ్ ద్వారా దాదాపు 100 సీట్లు కైవసం చేసుకొని ఏ ప్రభుత్వం ఉన్న కీలక పాత్ర పోషించే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటున్నారు. కాబట్టి 16 సీట్లు గెలిపేందుకు మన నాయకులు గాని, కార్యకర్తలు గాని, సైనికులతో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి విశ్రాంత ఉద్యోగుల సహాయార్థం ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం సంఘ భవనంలో వరంగల్ శరత్ లేజర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం సంఘ భవనంలో వరంగల్ శరత్ లేజర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విశ్రాంత ఉద్యోగులకు కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు అవసరమున్న వారిని వరంగల్కు తరలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సంఘ భవనంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. హెల్త్ కార్డులు ఉన్న వారికి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందించారని తెలిపారు. ఈ నెల 28న సంఘ భవనంలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున మా సంఘ భవనంలో ఈ ఫ్రీ ఐ క్యాంపు శరత్ లేజర్ ఐ హాస్పిటల్ వరంగల్ వాళ్ళు వచ్చి నిర్వహిస్తున్నారు. హెల్త్ కార్డు తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ టెస్ట్ చేసి కాంటాక్ట్ ఆపరేషన్స్ వరంగల్ తీసుకుపోయి అక్కడ చేసుకొని మళ్ళీ ఇక్కడికి తెచ్చి వాళ్ళ గమ్యస్థానంలో చేరుస్తున్నారు. మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళే తీసుకుపోయి వాళ్ళే ఆపరేషన్ చేసి అక్కడ 2 రోజులు ఉంచుకొని మళ్ళీ వాళ్ళ నేటివ్ ప్లేస్లలో అందరికీ పంపిస్తున్నారు. కాబట్టి విశ్రాంత ఉద్యోగులు అందరితో విన్నవించేది ఏమంటే కంటి ప్రాబ్లంలో అందరూ చెకప్ చేసుకోండి.
చేసుకున్నాక ఆపరేషన్స్ అవసరమైతే వాళ్ళు తీసుకుపోయి అందరికీ సౌకర్యాలు కల్పిస్తారు. మోతీజీ మహారాజ్ పుణ్యతిథిని బేలా మండలం సాంగడిలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. శోభాయాత్ర, పల్లకి యాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొని భక్తిభావాన్ని చాటారు. ప్రజాసేవ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మోతీజీ మహారాజ్ పుణ్యతిథిని బేల మండలం సాంగిడిలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆయుర్వేద వైద్యుడిగా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ వివిధ అంశాలను వివరిస్తూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ఆయన చేసిన కృషిని మననం చేసుకున్నారు. 21వ పుణ్యతిథి సందర్భంగా వారం రోజుల నుంచి అనునిత్యం జ్ఞానేశ్వరి పారాయణ్, హరిపాఠ్, కీర్తన, ధ్యానం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజున ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో మోతీజీ మహారాజ్ చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు, గ్రామస్తులు భజన గీతాలను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ భక్తిభావాన్ని చాటారు. అనంతరం దహిహండి, కాల, శిష్య బృందంచే కీర్తన, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తదితరులు హాజరయ్యారు. పట్టణానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బీఎస్ఎన్ఎల్ ఏజీఎం దేవిదాస్ కోరారు. గురువారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వేసవిలో పట్టణానికి వచ్చే వారి దాహార్తిని తీర్చడంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఏజీఎం దేవిదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రిమ్స్లోని వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ గత 2 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, రిమ్స్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా పిఎఫ్ఈఎస్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి సిఐటిగా ఈరోజు నిరాశన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా విద్యా సంవత్సరంలో ముగింపు దశలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి, ఎగ్జామ్ టైంలో దగ్గర పడుతున్న సమయంలో జీతాలు లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం అని చెప్పేసి స్థానిక అధికారులందరూ కూడా, జిల్లా కలెక్టర్ కూడా ఇమీడియట్లీ స్పందించింది వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలతో పాటు గుర్తింపు కార్డులు ఇవన్నీ గిట్ట సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ రిమ్స్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఐకమత్యం చేసి సమ్మె చేయడానికి కూడా సన్నద్ధం అవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీగా హెచ్చరిస్తూ ఉన్నాం. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్రోమ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రభుకుమార్ కోరారు. క్రోమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఆవరణలో బుధవారం సాయంత్రం ఉచిత పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు.
వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని క్రోమ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రభుకుమార్ కోరారు. క్రోమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఆవరణలో బుధవారం సాయంత్రం డయాబెటీస్ BMT పరీక్షలను ఉచితంగా నిర్వహించి బాధితులకు పలు సూచనలు చేశారు. వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతున్న వారు ఉచిత పరీక్షలు చేయించుకునేందుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాయికృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ వివిధ కారణాలతో ప్రతి ఇంట్లో 2 చొప్పున డయాబెటీస్ బారిన పడుతున్నారని, వారు సకాలంలో పరీక్షలు నిర్వహించుకొని చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు. అలాగే మహిళల్లో కాల్షియం, విటమిన్ D లోపాన్ని గుర్తించేందుకు BMT పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రోమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో స్టేడియం గ్రౌండ్స్లో ఉచితంగా ప్రజలందరికీ కూడా షుగర్ పరీక్ష. ఈరోజు మనం గమనిస్తూ ఉంటే రాష్ట్రంలో షుగరు ప్రతి ఇంట్లో 4, ప్రతి ఇంట్లో 2 ఉన్నటువంటి పరిస్థితి. ఇదివరకు 10-5 సంవత్సరాల గణాంకాలు తీసుకుంటే 2 ఇళ్ళకు ఒకళ్ళు, 3 ఇళ్ళకు ఒకళ్ళు ఉండేవాళ్ళు. అలాంటిది ఈరోజు ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతి ఇంట్లో 2 షుగర్ డయాబెటిక్ పేషెంట్లు ఉండటం సర్వసాధారణం అయిపోయింది. షుగర్ ఏ విధంగా ఈ జనాలకి బాగా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏ విధంగా పరీక్షలు చేసి ఆ పరీక్షల ద్వారా ఒక అవగాహన క్రియేట్ చేసి ఆ అవగాహనతో ప్రజలందరికీ మరి చేరువయ్యి షుగర్ని కంట్రోల్ చేసుకొని ఒక అద్భుతమైన జీవితం జీవించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా BMT బోన్ డెన్సిటోమెట్రీ టెస్ట్ ద్వారా ఈరోజు మనం చూస్తూ ఉంటే సగటు భారత మహిళలందరికీ కూడా కాల్షియం డెఫిషియన్సీ సర్వసాధారణంగా కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ D డెఫిషియన్సీ సర్వసాధారణంగా కనపడుతూ ఉంటుంది. ఈ విటమిన్ D డెఫిషియన్సీస్, ఈ కాల్షియం వీటిని అధిగమించడానికి మరి ఈ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా ఇట్లా కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల వచ్చేటువంటి బోన్స్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అరికట్టడం కోసం ఆదిలాబాద్ జిల్లాలో ప్రప్రథంగా క్రోమ్ హాస్పిటల్ వారు ఈ బోన్ డెన్సిటోమెట్రీ టెస్ట్ని ప్రారంభించారు. ఈ బోన్ డెన్సిటోమెట్రీ టెస్ట్ ద్వారా ఎవరికైతే కాల్షియం తక్కువ ఉందో వారందరికీ ఆ మందులతోటి వాటిని మళ్ళీ తిరిగి యథాస్థాయికి, ఎందుకంటే ఈ బోన్స్ విరిగిపోతాయి, ఆస్టియోపోరోసిస్ వచ్చినప్పుడు బోన్స్ విరిగిపోతాయి. అంతేకాకుండా భారతదేశంలో ఈ అవగాహన సదస్సుల ద్వారా, ఇట్లాంటి క్యాంపుల ద్వారా మరి ప్రజల్లో ఒక మార్పును తీసుకొచ్చి ఈ లేడీస్లో వచ్చేటువంటి ఈ సమస్యని మనం ఆస్టియోపోరోసిస్ సమస్యను పోగొట్టడానికి, ఈ ఆస్టియోపోరోసిస్, ఈ ఆస్టియోపీనియా, ఈ కాల్షియం డెఫిషియన్సీ తగ్గించడానికి ఈ బోన్ డెన్సిటోమెట్రీ టెస్ట్ని ప్రవేశపెట్టి ప్రజలందరికీ మరి ఉచితంగా ఈ కార్యక్రమం చేపట్టడం. సో ప్రజలందరూ కూడా ఎటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే ఇలాంటి హాస్పిటల్స్, క్రోమ్ హాస్పిటల్స్ ఉచితంగా పెట్టేటువంటి కార్యక్రమాలన్నింటినీ వాడుకొని మరి ఈ క్యాంప్స్లో వాళ్ళ జబ్బుల్ని వాళ్ళు కనిపెట్టి, వాళ్ళ జబ్బులు ఏమున్నాయో, వాళ్ళకి ఏ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తద్వారా ఫ్రీగా ఈ వైద్యాన్ని అందుకొని మంచి జీవన శైలిని, ఒక చక్కని జీవన శైలిని, ఒక బలమైనటువంటి భారతదేశాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వినియోగదారుల సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు మోహన్ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన చైతన్య యాత్రను ఆయన ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ఈరోజు మార్చి 15న వారం రోజుల పాటు వినియోగదారులు చైతన్యపరచడానికి చైతన్య యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా వినియోగదారులందరూ వినియోగదారుల చట్టం పైన పూర్తి అవగాహన పొందాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు, ఇంద్రవెల్లి మరియు కేరామేరి, జైనూరు, నార్నూరు తదితర గిరిజన ప్రాంతాల్లో అనేకమైన సదస్సులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఆదిలాబాద్లో 15వ తారీఖు ఆదిలాబాద్ మండల్, జైనత్ మండల్, బేలా మండల్, తలమడుగు మండల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈరోజు కల్తీలో వచ్చినటువంటి వస్తువుల మీద ప్రభుత్వం అనుమతి పొందినటువంటి ISI టెడ్ మార్కు మరి అంగ్ మార్కులు, నాణ్యత లేని వస్తువులు చూసి కొనుగోలు చేయాలని చెప్పి ప్రజలకు చేస్తున్నాం. అంతేకాదు మరి తొగరిపప్పులో కేసరపప్పు మరియు మిరియాల్లో బొప్పాయి ఇత్తులు మరి తేనెలో కల్తీ వస్తుంది. మరి అంగ్ మార్కు లేనటువంటి వస్తువులను చూసి కొనుగోలు చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు మెడికల్ షాపులు, పోస్ట్ ఆఫీసులు మరి కిరాణా షాపులు మరి ఆదిలాబాద్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రైల్వే
మరియు పోస్ట్ ఆఫీసు, టెలిఫోన్ డిపార్ట్మెంట్లు ఈ యొక్క వినోదాల చట్ట పరిధిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇది తప్పకుండా గమనించాలని చెప్తున్నారు. ఎవరికైనా నష్టం జరిగినట్లయితే మేము మా దగ్గర వినోదాల సంఘాన్ని సంప్రదించినట్లయితే వారికి తగిన నష్టపరిహారం కన్జ్యూమర్ ఫోరం ద్వారా ఇప్పించగలమని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిబంధనల మేరకు ఎన్నికల విధులు నిర్వర్తించాలి. పీఓ, ఏపీఓలకు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచన. వీవీప్యాట్, ఈవీఎంలపై ప్రత్యేక శిక్షణ. షెడ్యూలు ప్రకారం శనగలు మార్కెట్కు తీసుకొని రావాలి. రైతులకు మార్క్ఫెడ్ డీఎం పుల్లయ్య విజ్ఞప్తి. తాంసీలో కొనుగోలు కేంద్రం ప్రారంభం. రేపటి నుంచి ఒంటిపూట బడులు. డీఈఓ రవీందర్ రెడ్డి స్పష్టీకరణ. ఎస్ఎస్సి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.